హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కంప్యూటర్ సైన్స్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనిరుద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 6వ అంతస్తు నుంచి దూకటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడ మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. విజయవాడలో క్రాంతి కుమార్ అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతుంది. అయితే క్రాంతి కుమార్ సెల్ ఫోన్ సమర్పించాలని విజయవాడ నార్త్ ఏసీపీ సూచించారు. కృష్ణలంక సీఐ నాగరాజునే తన ఆత్మహత్యకు కారణమంటూ క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియోలో తెలిపారు. దీంతో సెల్ఫీ తీసిన ఫోన్ను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మేరకు క్రాంతి కుమార్ సెల్ ఫోన్ సమర్పించాలని కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు. సెల్ ఫోన్ పరిశీలన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఈ కేసులో చర్యలు లేవంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కృష్ణలంక సీఐనే ఈ కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను కస్టడీకి తీసుకునే సమయంలో సిట్ అధికారులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ వాయిదా పడటంతో కస్టడీపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా క్రాంతి కుమార్ సూసైడ్ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి అసలు ఏం జరుగుతుందో. నా చావు కారణం కృష్ణలంక శ్రీనారాయణ గారు. నేను మాది పుట్టడం తప్పు అయిపోయింది. నన్ను వెంటాడి వేధిస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావు కారణం కృష్ణలంక శ్రీయ్య గారు. ఇంక నేను బతకలేను. ఇగో గుళికలు ముందు తాగేస్తున్నాను. నా చావు కారణం కృష్ణలంక శ్రీయ్య గారే. నా చావు కారణం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన మధ్యాహ్న భోజన పథకం పలు జిల్లాల్లో పక్కదారి పడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌష్టికాహారం అందించాల్సిన చోట నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు కారంతో అన్నం తింటున్న ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం విద్యార్థుల ప్లేట్లలో కారం మాత్రమే కనిపించగా కూర వండిన పాత్రలు ఖాళీగా ఉన్నాయి. అయితే అన్నం మాత్రం మిగిలి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. చక్కెర కారం వేసుకొని తింటాను. మా కూర లేదు, ఏం లేదు, కారం ఉన్నది. నూనె కూడా వేస్తారు. కూర పూర్తిగా అయిపోవడంతోనే విద్యార్థులకు కారంతో అన్నం తిన్నట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది. సంబంధిత అధికారులు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. అయితే చెన్నూరు పట్టణంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కారం పొడి పెట్టినట్లు సమాచారం. చక్కెర కారం వేసుకొని తింటాను. మా కూర లేదు, ఏం లేదు, కారం ఉన్నది. నూనె కూడా వేస్తారు.
ఆత్మ నిర్భర్తోనే దేశ అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన చమురు, వంట గ్యాస్ సంక్షోభాన్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని మోదీ వివరించారు. 21వ శతాబ్దపు నవభారత్ యొక్క సంకల్ప బలం, దౌత్య వ్యూహాల వల్లే దేశం ఈ ముప్పు నుంచి సురక్షితంగా బయటపడిందని స్పష్టం చేశారు. వంట గ్యాస్ డిమాండ్ భారం మొత్తం కేవలం ఎల్పీజీ పైనే పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని మోదీ తెలిపారు. పీఎన్జీ కనెక్షన్లను విస్తరించడానికి ఒక పెద్ద ప్రచారాన్ని ప్రారంభించినట్లు వివరించారు. बहनों, हमने एक और सप्लाई को सुनिश्चित किया. दूसरी ओर घरेलू उपभोक्ताओं पर बहुत बोझ भी नहीं पड़ने दिया. जो हालात थे उनमें घरेलू गैस सिलेंडर की कीमत 2000 रुपये तक जा सकती थी. बड़े बड़े मार्केट एक्सपर्ट यही आकलन कर रहे थे, लेकिन हमारे यहां अभी भी घरेलू एलपीजी सिलेंडर 950 रुपये से भी कम में दिया जा रहा है. गरीबों को तो उज्ज्वला सिलेंडर 650 के भी भीतर पड़ रहा है. अब से 2 दिन पहले सरकार ने कमर्शियल गैस की कीमतों में भी बहुत बड़ी कटौती कर दी है. ये दिखाता है कि हमारी सरकार कितनी संवेदनशीलता से काम कर रही है. పైరసీ కంటెంట్ విషయంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ కు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ ప్లాట్ఫామ్ పై చట్టవిరుద్ధంగా చలామణి అవుతున్న పైరేటెడ్ సినిమాలు, ఓటీటీ కంటెంట్ ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. దీనిపై తీసుకున్న చర్యల గురించి 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నేడు టెలిగ్రామ్ కు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్లో వేగంగా విస్తరిస్తున్న క్రియేటర్ ఎకానమీ, చిత్ర పరిశ్రమ, బ్రాడ్కాస్టర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్లు, నిర్మాతలు, పంపిణీదారులను డిజిటల్ పైరసీ బారి నుంచి కాపాడే లక్ష్యంతో కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలైన కొద్ది గంటల్లోనే టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా పైరసీకి గురవుతుండటంతో పరిశ్రమ వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఒకవైపు టెలిగ్రామ్ కు పైరసీపై ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, మరోవైపు మేటా యాజమాన్యంలోని వాట్సాప్ కి పైగా దృష్టి సారించింది. వాట్సాప్ తీసుకురావాలనుకుంటున్న యూజర్ నేమ్ ఫీచర్ పై సంప్రదింపులు పూర్తయ్యే వరకు దానిని భారత్లో ప్రారంభించవద్దని మేటాను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్కెట్లో ధరల స్థిరీకరణతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో బఫర్ స్టాక్ కోసం ఉల్లి కొనుగోలు ధరను క్వింటాల్కు 13% పెంచింది. ఇప్పటి వరకు 1875గా ఉన్న కొనుగోలు ధరను 2125కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్కెటింగ్ సీజన్లో ఉల్లి కొనుగోలు ధర పెంపు ఇది 5వ కావటం విశేషం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫెడ్, ఏఎన్సీసీఎఫ్ ద్వారా రైతుల నుంచి నేరుగా ఈ పెంచిన ధరలకే ఉల్లిని కొనుగోలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తిరుమల వెంకన్న దర్శనం కోసం వేల మంది భక్తులు బారులు తీరుతారు. ఎంత సమయం అయినా, ఎన్ని రోజులు పట్టినా స్వామివారి కోసం పడిగాపులు కాస్తారు. 7 కొండల వాడి కోసం వయసుతో తేడా లేకుండా దర్శనం కోసం ఎంతో మంది ఎదురు చూస్తారు. అలాంటిది ఓ వృద్ధ మహిళ 116 ఏళ్ల బామ్మ శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో కొండకు వెళ్లారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా అవుతుంది.
అమృతమ్మ. అమరావతి రాజధాని నిర్మాణంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి సుమారు 50,000 కోట్ల అప్పులు తెచ్చారని, అమరావతిని అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఆరోపించారు. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతుందని, భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం బోగస్ అని, నిర్మిస్తున్న భవనాలకు చదరపు అడుగులకు 20,000 వరకు ఖర్చు చేయటం ఏమిటని ప్రశ్నించారు. అమరావతి ప్రాజెక్టుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, రాజధాని ఎప్పుడు పూర్తవుతుందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో యూట్యూబర్ రావణ్ అరెస్ట్, అలాగే సోషల్ మీడియాపై చర్చలు, జనసేన కార్యకర్తల వ్యవహారం, ప్రభుత్వంలో అవినీతి వంటి అంశాలపైన పేర్ని నాని విమర్శలు చేశారు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి రైతుల యొక్క పొలాల్ని మాయమాటలు చెప్పి మోసాలు చేసి పొలాలు ఇచ్చినటువంటి రైతులకి ఎన్ని కష్టాలు కల్పిస్తున్నారు, లేదా వాళ్ళ కంట్లోంచి కారుతున్నటువంటి కన్నీళ్లు అమరావతి 29 గ్రామాలు దాటి బయటికి రాకూడదు, ప్రజలకు తెలియకూడదు అనేటువంటి కుట్ర తప్పితే మరొకటి లేదు. అమరావతిలో ఏ తప్పు గురించి చెప్పినా, ఏ అవినీతి కథ బయటికి తీసుకొచ్చినా, ఏ దోపిడీని తీసుకొచ్చిన, అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల కష్టాల్ని బయటికి మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వెంటనే ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి, మాకైతే అనుమానమే కాదు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, మెటా అనేటువంటి అమెరికన్ కంపెనీలో దాంట్లో వాళ్ళకి అందులో ఇతర మనుషులన్నా ఉండాలి, లేదా ఏదో ఒక రకంగా వాళ్ళని లోబర్చుకున్నా ఉండాలి. రాయలసీమలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభం కావడంపై వైసీపీ నేత కడప ఎంపీ అవినాష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదొక శుభ పరిణామమని పేర్కొన్నారు. అయితే జేఎస్డబ్ల్యూ సంస్థను తానే తెచ్చినట్లుగా సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నట్లు అవినాష్ విమర్శించారు. 2023లోనే వైఎస్ జగన్ జిందాల్తో కలిసి స్టీల్ ప్లాంట్ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం సహకారం వల్లే స్టీల్ ప్లాంట్ కల సాకారం అయిందని సజ్జన్ జిందాల్ ట్వీట్ చేశారని గుర్తు చేశారు. ఈ ట్వీట్ తో సీఎం చంద్రబాబు పరువు పోయిందంటూ ఎద్దేవా చేశారు. స్టీల్ శుభ పరిణామము, మంచి పరిణామము. వాస్తవానికి ప్రాజెక్టు 2023 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎండి సజ్జన్ జిందాల్ గారు, వీళ్ళిద్దరూ కలిసి 2023 ఫిబ్రవరి మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్లీ అదే ప్రాజెక్టును రెండోసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక్కసారి గమనిస్తే ఏదో జిందాల్ సంస్థను, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు, క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినారు. కానీ పాపం దురదృష్టం చంద్రబాబు నాయుడుకు నిన్న సాయంత్రమే మొత్తం గాలంతా పోయింది. నిన్న సాయంత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా